18 సెక్షన్ 18 చూద్దాం. ఒకసారి సెక్షన్ 18 యొక్క సమ్మరీ చెప్తాను చూడు. ఏమీ లేదురా, ఇప్పుడు ఇన్నాళ్ళు నేనేంటి ఒక రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు నాకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీవియస్గా ఏంటి అన్రిజిస్టర్డ్ పర్సన్ని, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. లేదంటే కాంపోజిషన్ స్కీమ్లో ఉన్నవాడిని ఇప్పుడేంటి నార్మల్ స్కీమ్లోకి రావాల్సి వస్తుంది. ఇన్నాళ్ళు నేను ఎగ్జామ్టెడ్ సప్లైస్ ప్రొవైడ్ చేశాను, కానీ ఇప్పుడు ఏమవుతుంది ట్యాక్సిబుల్ సప్లైస్లోకి వస్తున్నాయి. ఈ అన్ని కేసెస్లో మనం ఇక్కడ ఏం మాట్లాడతామంటే, ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను ఏం చేశాను, క్లోజింగ్ స్టాక్ మీద ఐటీసీ అనేది ఉంటుంది. సో నా అవుట్వర్డ్ సప్లైస్ ఎగ్జామ్టెడ్, నేను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు, నేను కాంపోజిషన్లో పడుతున్నాను కాబట్టి నేను ఏం చేశాను, నా అవుట్పుట్ ట్యాక్స్ మీద నేను ట్యాక్స్ కట్టాను, కానీ నీ ఇన్వర్డ్స్ మీద నేను ఐటీసీ క్లెయిమ్ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ అన్రిజిస్టర్డ్ పొజిషన్ నుంచి నేను నార్మల్ స్కీమ్లోకి మారుతున్నాను. నార్మల్ స్కీమ్ అంటే ఏంటి, రిజిస్ట్రేషన్, ఐఎమ్ నౌ గెటింగ్ రిజిస్టర్డ్ అనమాట. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో నా ఇన్పుట్స్ మీద నేను ఐటీసీ తీసుకోవచ్చు అనే ఒక ఫెసిలిటీ అనేది 18 సెక్షన్ ఇస్తుంది. సో ఇందులో మనం బాగా గుర్తుంచుకోవడానికి సమ్మరీ మాత్రం చెప్తున్నాను చూడు. సో 18(1)(a), 18(1)(b) ఏం చెప్తుందంటే, లైబుల్ టు గెట్ అసలు అవైల్మెంట్ ఆఫ్ మొత్తం మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అంటే, ఐటీసీ ఇన్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్, అవైల్మెంట్ ఆఫ్ ఐటీసీ ఆన్ క్లోజింగ్ స్టాక్ మీద ఎప్పుడు ఐటీసీ తీసుకోగలం అన్నది. 18(1) ఏం చెప్తుందంటే, లైబుల్ టు గెట్, సమ్మరీ చెప్తున్నాను కదా ఫస్ట్ నీకు. సో ఇటువంటి ఐటీసీ క్లోజింగ్ స్టాక్ మీద ఏదైతే ఐటీసీ ఉందో దాన్ని మనం ఎలా కండిషన్స్ ఏంటి, ఏ కండిషన్స్లో మనం ఆ క్లోజింగ్ స్టాక్ మీద మనం ఐటీసీ తీసుకోవచ్చు అని చెప్పి ఈ నట్షల్ ఆఫ్ ద 18 సెక్షన్ 18(1)(a), 1)(b), 1)(c), 1)(d) మాట్లాడుతుంది. 18(3) ఏం మాట్లాడుతుందంటే, 18(2) ఏమో టైం లిమిట్ గురించి మాట్లాడుతుంది, ఇప్పుడు లోపలే చేసుకోవాలి. 18(3) ఏం చెప్తుందంటే, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఐటీసీ. ఈ ఐటీసీ ఇప్పుడు ఏంటి, నేను నా బిజినెస్ని మర్జర్ ద్వారా గాను, అమాల్గమేషన్ గాను, డీఅమాల్గమేషన్ ద్వారాను ఇది ట్రాన్స్ఫర్ చేసేసాను ఇంకొకరికి. అప్పుడు ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఆ తర్వాత ఏముంది నెక్స్ట్, రివర్సల్ ఆఫ్ ఐటీసీ అండ్ క్లోజింగ్ స్టాక్. ఇక్కడ 18 సబ్సెక్షన్ 4 29(5) ఏం మాట్లాడుతుందంటే, ఇన్నాళ్ళు నేను నార్మల్ స్కీమ్లో ఉన్నామండి, కానీ ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళిపోతున్నా కాంపోజిషన్ స్కీమ్ కానీ, లేదంటే నా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించేసుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది, నాకు ఆల్రెడీ క్లోజింగ్ స్టాక్లో ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు కాంపోజిషన్ స్కీమ్కో లేకపోతే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, నా క్లోజింగ్ స్టాక్ మీద ఐటీసీ క్లెయిమ్ చేయకూడదని చెప్తాడు. ఓకే, ఇది ఓవరాల్ నట్షల్ ఆఫ్ ద ఈ 18 సబ్సెక్షన్ మీద అనమాట. ఇప్పుడు ఒకసారి చూద్దాం డీటెయిల్గా. ఇక్కడ ఫస్ట్ 18(1)(a) మాట్లాడుతుంది. 18(1)(a) ఏం మాట్లాడుతుందంటే, లైబుల్ టు గెట్ రిజిస్టర్డ్ అండ్ అప్లైడ్ విత్ ఇన్ 30 days. నువ్వు ఎప్పుడు లోపల చేయాలట, ఒకవేళ కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి, అప్పుడు ఏం చేయాలంటే విత్ ఇన్ 30 daysలో నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లైబుల్ టు గెట్ రిజిస్టర్డ్ అండ్ అప్లైడ్, నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన లైబిలిటీ క్రియేట్ అయిన విత్ ఇన్ 30 daysలో నేను అప్లై చేసుకున్నాను అనుకో రిజిస్ట్రేషన్కి, అప్పుడు ఏం చేసుకోవచ్చు అని చెప్పి దేని మీద క్లోజింగ్ స్టాక్ మీద తీసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓకే, ఆ తర్వాత 18(b) ఏం చెప్తాడంటే, వాలంటరీలీ గాట్ రిజిస్టర్డ్, నాకు నేనే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. ఈ రెండు కేసెస్లో మనం దేని మీద ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే, ఇన్పుట్స్ ఇన్ స్టాక్ ఇన్పుట్స్, అలాగే ఇన్పుట్స్ కంటెంట్ ఇన్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఇన్ స్టాక్. ఆల్రెడీ స్టాక్ ఉందా, దాని మీద నా దగ్గర క్లోజింగ్ స్టాక్ ఉంటుంది బిజినెస్లో, దానికి తీసుకున్న ఇన్పుట్స్ మీద నేను ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇప్పుడు వర్క్ ప్రోగ్రెస్లో ఉంటుంది, ఆ స్టాక్ మీద కూడా ఇన్పుట్స్ మీద కూడా నేను తీసుకోవచ్చు. అలాగే ఫినిష్డ్ గుడ్స్ మీద కూడా నేను ఇన్పుట్స్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటి, క్యాపిటల్ గుడ్స్ మీద తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు. ఓకే, ఇక్కడ ఏంటంటే మ్యాచింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఇన్పుట్స్ మీద మ్యాచింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అసలు మ్యాచింగ్ అంటే ఏంటి, అదే మనకి జిఎస్టీ ఆడు 1 వేస్తే 2Aలో, దాని తర్వాత 3Bలో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇవన్నీ ఒక మ్యాచింగ్ కాన్సెప్ట్ ఉంటుంది. దాని ప్రకారం ఆడు ఏం చేయాలి, మ్యాచింగ్ అనేది ఇక్కడ అవసరం లేదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద డేట్ ఆన్ విచ్ ద లైబిలిటీ ఆన్ విచ్ డేట్ అంటే ఏంటి, ఐటీసీ ఎప్పుడు తీసుకోవచ్చు, ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ది డేట్ ఆన్ విచ్ లైబుల్ టు గెట్ రిజిస్టర్డ్, immediately preceding the date on which liable to get registered.
నార్మల్గా నువ్వు ఎప్పుడు లైబుల్ అవుతున్నావు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సింది, నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకున్న డేట్ నుంచి చూడడం. నువ్వు 30 days అప్లైడ్, సారీ ఇప్పుడు ఏమంటే ఇక్కడ ఒక చూడు, ఇందులో ఏం చదువుతాం, లైబుల్ టు గెట్ రిజిస్టర్డ్ అంటే ఏంటి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లైబుల్ టు గెట్ రిజిస్టర్డ్ అంటే ఏంటి, ఇప్పుడు 31st March నుంచి నువ్వు ఆ లైబుల్ రా, కానీ ఎప్పుడు రిజిస్టర్ చేయించుకున్నావు, 29th April. ఇప్పుడు నీకు ఎప్పటి నుంచి ఇస్తారు, నీకు ఐటీసీ అనేది ఎప్పుడైతే నువ్వు లైబుల్ అవుతున్నావు ఇక్కడ నుంచి ఇస్తారు ఈ కేసులో. ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ డేట్ ఆన్ విచ్ ద లైబుల్ టు గెట్ రిజిస్టర్డ్. ఓకే, ఇంకో పాయింట్ ఏంటి, 18(1)B ఏం చెప్తుందంటే ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయితే నీకు వస్తుందో అప్పటి నుంచి నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, ఐటీసీ 18(1)A 1B క్లియర్ ఉందా? అసలు ఇప్పటిదాకా ఏమైంది, 18(1)Aలో నేను మ్యాండేటరీగా 30 days తర్వాత అప్లై చేసుకోవాలి. వితిన్ 30 daysలో అప్లై చేసుకుంటే ఏమవుతుంది, నేను ఇన్పుట్స్ మీద తీసుకోవచ్చు. అప్పుడు క్యాపిటల్ గుడ్స్ మీద తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు, కానీ మ్యాచింగ్ రిక్వైర్ అంటే మ్యాచింగ్ అవసరం లేదు, ఇన్పుట్స్ ఉంటే తక్కువ ఉంటాయి కాబట్టి. ఓకే, ఎప్పుడు నేను తీసుకోవచ్చు 18(1)Aలో, ఎప్పుడైతే లైబుల్ టు గెట్ రిజిస్టర్డ్, దీని మీద బిట్ అడగచ్చు ఎప్పుడు నేను తీసుకోవచ్చు అని. లైబుల్ ఎప్పటి నుంచి అయితే లైబుల్ అవుతుండే అప్పటి నుంచి, కానీ 18(1)Bలో అయితే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నుంచి. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, రిజిస్టర్డ్ పర్సన్ మైగ్రేటెడ్ ఫ్రమ్ కాంపోజిషన్ స్కీమ్ టు నార్మల్ స్కీమ్. ఇది ఎవడో రిజిస్టర్డ్ పర్సన్ వీడు. 18(1)D ఏం చెప్తుంది అంటే ఎన్నాళ్ళు కాంపోజిషన్ స్కీమ్లో ఉన్న ఇప్పుడు నార్మల్ స్కీమ్లోకి మారుతున్నాం. ఆ తర్వాత 18(1)D ఏం చెప్తుంది, రిజిస్టర్డ్ పర్సనే ఎగ్జామ్టెడ్ సప్లైస్ నుంచి ట్యాక్సిబుల్ సప్లైస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఎన్నాళ్ళు ఎగ్జామ్టెడ్, ఇప్పుడు ట్యాక్సిబుల్ సప్లై. వీళ్ళు ఏం తీసుకొచ్చట, వీళ్ళిద్దరు ఒక క్లోజింగ్ స్టాక్ ఇన్పుట్స్ మొత్తం ఆడికి ఏదైతే చెప్పాడు అది ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇన్పుట్స్ ఇన్ స్టాక్, ఇన్పుట్స్ కంటైన్ ఇన్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఇన్ స్టాక్, ఇన్పుట్స్ కంటైన్ ఇన్ ఫినిష్డ్ గుడ్స్ ఇన్ స్టాక్. అయితే ఇందులో కొత్తగా ఏం చెప్తున్నాడు, క్యాపిటల్ గుడ్స్ మీద కూడా నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు, రిజిస్టర్డ్ పర్సన్స్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇందులో మ్యాచింగ్ అనేది కంపల్సరీ కావాలి. వీళ్ళు ఎప్పటి నుంచి తీసుకోవచ్చు క్లెయిమ్, ఇమీడియట్లీ బిఫోర్ ద డేట్ ఆఫ్ మైగ్రేషన్. వీళ్ళేంటి, మైగ్రేషన్ కాంపోజిషన్ స్కీమ్ నుంచి నార్మల్ స్కీమ్కి అవ్వక ముందే తీసేసుకోవచ్చు, బిఫోర్ ద డేట్ ఆఫ్ మైగ్రేషన్. ఈడైతే ఏం చేయాలి, ఇక్కడేంటి ఎగ్జామ్టెడ్ సప్లైస్, ఇన్నాళ్ళు ఎగ్జామ్టెడ్, ఇప్పుడు ఏమిటి ట్యాక్సిబుల్ సప్లైస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇమీడియట్లీ బిఫోర్ ద డేట్ ఆఫ్ సచ్ కన్వర్షన్, ఆ కన్వర్షన్ జరగకముందు ఇమీడియట్లీ బిఫోర్ ద డేట్ ఆఫ్ సచ్ కన్వర్షన్, ఇమీడియట్లీ బిఫోర్ ద డేట్ ఆఫ్ సచ్ కన్వర్షన్. ఇక్కడ ఏంటి, బిఫోర్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్, ఇక్కడ డేట్ బిఫోర్ ద డేట్ ఆఫ్ మైగ్రేషన్. ఓకే, ఇదంతా థియరీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, పెద్ద నీకు ప్రాక్టికల్గా ఎక్కడ అడుగుతాడు నేను మళ్ళీ చెప్తా, ప్రాక్టికల్గా ఏది ఇంపార్టెంటో. సో ఇక్కడ ఏమైంది, సో మనం ఏం నేర్చుకున్నాం, 18(1)A 1B ఈ రెండింటిలో ఏం చెప్తున్నాడు, అన్రిజిస్టర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళకి మ్యాచింగ్ రిక్వైర్డ్ కావాలంటే అక్కర్లేదు, వీళ్ళు ఎప్పటి నుంచి చేసుకోవచ్చు, 18(1)A వాడైతే ఎప్పటి నుంచి అయితే లైబుల్ అవుతున్నాడో రిజిస్ట్రేషన్కి అప్పటి నుంచి కూడా తీసుకొచ్చాడు ఐటీసీ. కానీ 18(1)Bలో ఏం చెప్తున్నాడు, ఎప్పటి నుంచి అయితే రిజిస్ట్రేషన్ సంపాదించుకుంటా అప్పటి నుంచే నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేసుకో. ఆ తర్వాత 18(1)C ఏం చెప్పాడు, అసలు 1C ఎవడో కాంపోజిషన్ స్కీమ్ నుంచి నార్మల్ స్కీమ్లోకి వచ్చేవాడు. వీళ్ళకి ఏం చెప్తుందంటే క్యాపిటల్ గుడ్స్ మీద కూడా నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేసుకో, బట్ ఎప్పుడు నీ మ్యాచింగ్ అనేది రిక్వైర్డ్, మ్యాచింగ్ ఈజ్ రిక్వైర్డ్, మ్యాచింగ్ కాన్సెప్ట్ రిక్వైర్డ్. ఎందుకు ఈ మ్యాచింగ్ కాన్సెప్ట్ రిక్వైర్డ్, ఎందుకంటే ఇప్పుడు ఇన్పుట్స్ అనుకో నీకు ఐటీసీ తక్కువ ఉంటుంది, బట్ క్యాపిటల్ గుడ్స్ మీద ఐటీసీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి, మనం ఎలా మ్యాచింగ్ రిక్వైర్డ్ అక్కర్లేదు అనుకుంటే ఏంటి, చాలా ఫేక్ క్రియేట్ అయిపోవచ్చు. సో అటువంటి వీటిని తగ్గించుకోవడానికి ఫేక్ ఇన్వాయిసెస్ ఇటువంటి వాటి మ్యాచింగ్ అనేది కావాలి అని చెప్తున్నాడు. ఓకేనా, ఇక్కడ ఏం చెప్తున్నాడు, బిఫోర్ ద డేట్ ఆఫ్ మైగ్రేషన్, బిఫోర్ ద డేట్ ఆఫ్ కన్వర్షన్, ఈ రెండింటి పాయింట్లో కూడా నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు అంతే. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నావు అంటే 18 subsection 2. ఇప్పుడు నువ్వేం చెప్పు, ఐటీసీ తీసుకో అని చెప్పు. అయితే ఇప్పుడు ఈ టైం లిమిట్ ఏంటి, ఎప్పుడు లోపల నేను తీసుకోవాలంటే ద అబోవ్ క్లోజింగ్ స్టాక్ ఇంక్లూడింగ్ క్యాపిటల్ గూడ్స్ షుడ్ హ్యావ్ బీన్ పర్చేజ్డ్ వితిన్ 1 year. ఈ క్లోజింగ్ స్టాక్ ఉంది కదా, నేను తీసుకుంటా అంటే 5 years బ్యాక్ కొన్నానండి, దాని మీద నేను ఐటీసీ తీసుకుంటా అంటే ఇవ్వడు. వితిన్ 1 year ఎప్పటి నుంచి అయితే నువ్వు మారుతున్నావో, ఎప్పటి నుంచి అయితే లైబుల్ టు గెట్ రిజిస్టర్డ్ అయినావో ఆ పాయింట్ నుంచి నువ్వు 1 year బిఫోర్ చూడాలన్నమాట. ఓకే, ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఇక్కడ ఏం చెప్పాడు, వితిన్ 1 year ఐటీసీ విత్ రెస్పెక్ట్ టు జిఎస్టీ పేడ్ ఆన్ ఇన్పుట్స్ కెన్ బి అవైల్డ్ యాజ్ ఐటీసీ. ఓకే, ఏదైతే పే చేసావో దాన్ని ఐటీసీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, ఎప్పటి నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే కరెక్ట్గా చూడు, వితిన్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేజ్. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేజ్ అంటే వితిన్ 1 year అనేది ఎక్కడి నుంచి కౌంట్ అవుతుంది, ఎప్పటి నుంచి అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలో ఆ పాయింట్ నుంచి. ఇక్కడ ఏంటి, లైబుల్ టు గెట్ రిజిస్టర్డ్, ఇక్కడ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఇక్కడ బిఫోర్ ద డేట్ ఆఫ్ మైగ్రేషన్, బిఫోర్ ద డేట్ ఆఫ్ సచ్ కన్వర్షన్. ఈ అన్ని పాయింట్లు స్టార్టింగ్ పాయింట్ నుంచి అక్కడి నుంచి మనం 1 yearకి బ్యాక్ క్యాలిక్యులేట్ చేసుకుని వితిన్ 1 yearలో ఏమైతే ఉన్నాయో వాటి మీద మాత్రం ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చెప్తున్నాను, ఇన్ కేస్ ఆఫ్ క్యాపిటల్ గుడ్స్ ఐటీసీ షాల్ బి జిఎస్టీ పెయిడ్ at -5% ఆఫ్. ఇక్కడ ఏంటంటే
ఇప్పుడు క్యాపిటల్ గూడ్స్ ఉన్నారా, క్యాపిటల్ గూడ్స్ 10 lakhs అయితే దాని మీద ఎంత 10% ఐటీసీ, అంటే 1 lakh ఉంది నీ దగ్గర ఐటీసీ. ఇన్ కేస్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ ఐటీసీ షాల్ బి జిఎస్టీ పెయిడ్. ఎంత పే చేస్తే జిఎస్టీ 18% అనుకో, అంటే ఇక్కడ ఎంత ఉంటుంది ఐటీసీ 1.8 lakhs -5% ఇంటూ నెంబర్ ఆఫ్ క్వార్టర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేస్ till the date of migration or conversion. క్యాపిటల్ గూడ్స్ ఎప్పటి నుంచి అయితే కొన్నావో నువ్వు ఎంతవరకు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే, క్యాపిటల్ గూడ్స్ కొన్నవా ఓకే, డివైడెడ్ బై ఇప్పుడు క్యాపిటల్ గూడ్స్ ఎంత 18 lakhs. ఇన్ కేస్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ ఐటీసీ షాల్ బి జిఎస్టీ పెయిడ్ -5% ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎంత ఒకసారి 5% ఇంటూ నెంబర్ ఆఫ్ క్వార్టర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేస్ టిల్ ద డేట్ ఆఫ్ మైగ్రేషన్ ఆర్ కన్వర్షన్. కొంచెం తాగుతా. సెకండ్ పాయింట్లో క్యాపిటల్ గూడ్స్ అనేవి, క్యాపిటల్ గూడ్స్ క్లోజింగ్ స్టాక్ ఉందండి, దాని మీద ఐటీసీ తీసుకోవచ్చు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకోవచ్చు అంటే, నువ్వు నార్మల్గా ఏం చెప్పావు 10 lakhs ఎటు కొన్నావు 18% అంటే ఎంత ఐటీసీ 1.8 lakhs అనేది నా క్లోజింగ్ స్టాక్లో ఉంది. ఈ క్లోజింగ్ స్టాక్లో 5% నెంబర్ ఆఫ్ క్వార్టర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పర్చేస్ టిల్ ద డేట్ ఆఫ్ మైగ్రేషన్, కొన్న డేట్ నుంచి ఎప్పుడైతే మైగ్రేషన్ అవుతుంది నార్మల్ స్కీమ్కి ఆ పాయింట్ వరకు ఎంతైతే ఉందో అన్ని క్వార్టర్స్తో ఇది 5% మల్టిప్లై చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 2 quarters ఉందనుకో, 5% ఇంటూ 2% ఎంత 10%, అంటే 1.8 lakhsలో 10% తీసాను. ఎంత ఉంది ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ 1.662 lakhsని ఆడేం చేసుకోవచ్చు, క్లెయిమ్ చేసుకోవచ్చు ఐటీసీ కింద. ఓకే. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఎలక్ట్రానిక్ డిక్లరేషన్. నువ్వు ఐటీసీ తీసుకున్నావు, మంచిగా తీసుకున్న తర్వాత నువ్వు ఒక డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఏంటి, జిఎస్టీ 01 జిఎస్టీ ఐటీసీ 01 అనే ఫామ్ని ఫిల్ చేసి, అది ఎప్పుడు లోపల ఫిల్ చేయాలి, వితిన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఆర్ కమిషనర్ ఎక్స్టెండ్ చేస్తే ఆ టైము ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఆఫ్ అవైల్మెంట్ ఆఫ్ ఐటీసీ. ఎప్పుడైతే నీకు వచ్చిందో ఎలిజిబిలిటీ టు అవైల్ ద ఐటీసీ, అప్పటి నుంచి వితిన్ 30 days నువ్వు ఏం చేయాలి, ఫామ్ ఫైల్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ ఆ ఐటీసీ కనుక నీకు మోర్ దాన్ 2 lakhs అయితే నువ్వేం చేయాలి, సిఎస్ఈఎంఏ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క డిక్లరేషన్ తీసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద లాజిక్ అన్నమాట. ఏమీ లేదు, సింపుల్. నెక్స్ట్ ఏంటి, 18.3 ఏం చెప్తుందంటే, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఐటీసీ. ఇప్పుడు అమాల్గమేషన్ ద్వారా ఏమైంది, ఒక కంపెనీలో ఉన్న ఐటీసీ ఇంకో కంపెనీకి వెళ్తుంది, అటువంటి కేసెస్లో మాట్లాడతారు. వేర్ ద చేంజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ రిజిస్టర్డ్ పర్సన్ ఆఫ్ ఆన్ అన్ అకౌంట్ ఆఫ్ ఏ సేల్ కానీ, మెర్జర్ కానీ, డీమర్జర్ కానీ, అమాల్గమేషన్ కానీ, లీజ్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద బిజినెస్ with the specific provisions or the for the transfer of liabilities, the said registered person shall be allowed to transfer the ITC which remains unutilized in his electronic credit ledger to such a sold, merged and amalgamated lease or transferred business. ఏం చెప్తున్నాడు, నువ్వు ట్రాన్స్ఫర్ ఆఫ్ ద బిజినెస్ ఏంటి, ఎసెట్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి, అలాగే లైబిలిటీస్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నువ్వు ఐటీసీని కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. యాక్చువల్లీ ఈ క్యాపిటల్ గుడ్స్ మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉందా చెప్దాం. ఏంటి ఇక్కడ, కమెన్స్ బిజినెస్ ఆన్ ఇది ఒక్క చిన్నది ఇన్ ద 5 point మీద ఉంది. కమెన్స్ బిజినెస్ ఆన్ 10/5/23 మేకింగ్ ఎగ్జంప్టెడ్ సప్లైస్ 10/23 ఎగ్జంప్టెడ్ సప్లై బికేమ్ ట్యాక్సబుల్ అండ్ పర్సన్ గాట్ రిజిస్టర్డ్ అండర్ 1/10/10/23 క్యాపిటల్ గుడ్స్ పర్చేజ్డ్ ఆన్ 31st July వెదర్ ఐటీసీ అవైలబుల్ ఆర్ నాట్. ఏమైనా అర్థం కాలేదు, సరిగ్గా చదవలేదు కదా నేను. సరే చదువుతాను చూడు. ఏమీ లేదురా, ఎన్నాళ్ళు వాడు ఏంటి ఎగ్జంప్టెడ్ సప్లైస్ ప్రొవైడ్ చేస్తున్నాడు, కానీ ఇప్పటి నుంచి వాడు ఏం చేస్తున్నాడు, ట్యాక్సిబుల్ సప్లైస్లోకి మారాడు. ఇప్పుడు క్యాపిటల్ గుడ్స్ మీద వీడు ఐటీసీ తీసుకోకూడదు అన్నది క్వశ్చన్. ఐటీసీ మీద క్యాపిటల్ గుడ్స్ మీద తీసుకొచ్చి ఎప్పుడు క్యాపిటల్ గుడ్స్ మీద ఎవరికి ఇచ్చారు, రిజిస్టర్డ్ పర్సన్ అయి ఉండాలి. ఆడు కాంపోజిషన్ స్కీమ్ నుంచి నార్మల్ స్కీమ్లోకి రావడం, లేదంటే రిజిస్టర్డ్ పర్సన్ అయి ఉండి ఎగ్జంప్టెడ్ సప్లైస్ ప్రొవైడ్ చేస్తుంది, ఇప్పటి నుంచి ట్యాక్సిబుల్ సప్లైస్. ఇక్కడ ఏంటి, కమెన్స్డ్ బిజినెస్ అండ్ మేకింగ్ ఎగ్జంప్టెడ్ సప్లైస్ అట.
ఇది ఎవడన్నా రిజిస్టర్డ్ పర్సన్ అని చెప్పాడు, ఇది రిజిస్టర్డ్ కాదు, అన్రిజిస్టర్డ్. సో ఇది నువ్వు నార్మల్గా అనుకుంటావు ఎగ్జామ్టెడ్ సప్లై నుంచి ట్యాక్సిబుల్ సప్లైస్ కాబట్టి 18(1)ABCD అనుకుంటాం. 18(1)D అనుకుని 1D. సో వీడికి ఏంటి, వీడికి క్యాపిటల్ గుడ్స్ మీద నువ్వు ఇచ్చేస్తావు. కానీ యాక్చువల్గా ఇక్కడ ఏంటి, వీడు రిజిస్టర్డ్ పర్సన్ కాదు కాబట్టి వీడికి క్యాపిటల్ గుడ్స్ మీద ఐటీసీ కెనాట్ బి అవైల్డ్ ఆన్ క్యాపిటల్ గుడ్స్ మీద వీడు అవైల్ చేయలేడు. అదనమాట ఆ 5 పాయింట్. ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద 18 సబ్సెక్షన్ 3 ట్రాన్స్ఫర్ ఆఫ్ ఐటీసీ. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఐటీసీలో ట్రాన్స్ఫరర్ ఫర్నిషెస్ డీటెయిల్స్ ఆఫ్ సచ్ ట్రాన్సాక్షన్ ఆన్ సేల్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఫార్మ్ GST ITC 02 electronically in common portal with request to transfer of unutilized tax credit in credit ledger of transferee. ఏమన్నా అర్థమైందా? ఇదేం చేయాలి, ఎప్పుడైతే బిజినెస్ ఇలా ట్రాన్స్ఫర్ అయిందో అప్పుడు ట్రాన్స్ఫరర్ అనేవాడు ఏం చేయాలి, ఒక ఫామ్ GST ITC 02 అనేది ఫైల్ చేయాలి విత్ రిక్వెస్ట్ టు ట్రాన్స్ఫర్ ద అన్యూటిలైజ్డ్ ట్యాక్స్ క్రెడిట్ ఇన్ క్రెడిట్ లెడ్జర్ ఆఫ్ ట్రాన్స్ఫరీ. ఎవడైతే ట్రాన్స్ఫరీ చేస్తున్నాడో వాడి అకౌంట్లో ఉన్న క్రెడిట్ లెడ్జర్ని మాకు ట్రాన్స్ఫర్ చేయని చెప్పి నువ్వేం చేయాలి, అప్లికేషన్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఏం చూస్తుంది, ఫామ్ GSTR 1. ఎందుకది, మేము ఐటీసీ అవైల్ చేసుకున్నామండి, ఇది మీకు తెలుసుకోండి అని చెప్పి అవైల్ చేసుకున్న విత్ ఇన్ 30 days లోపల నువ్వేం చేయాలి, అప్లై చేయాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయిందో అప్పుడు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఫామ్ GST ITC 02లో నువ్వు ఇన్ఫామ్ చెయ్యి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏంటి, ఇన్ కేస్ ఆఫ్ ఆ తర్వాత ఏంటి, ఇక్కడ ఏ సర్టిఫికేట్ ఆఫ్ CA/CMA ఈజ్ ఫర్నిష్డ్ అండ్ ట్రాన్స్ఫర్ ద డీటెయిల్స్ టు బి యాక్సెప్టెడ్ బై ద ట్రాన్స్ఫరీ. ఇక్కడ లిమిట్ ఏం చెప్పలేదు అమౌంట్కి. అక్కడైతే ఏం చెప్పాడు, 2 lakhs దాటితేనే నువ్వు CA/CMA సర్టిఫికేట్ కావాలన్నాడు. ఇక్కడ ఏంటి, ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఖచ్చితంగా CA/CMA యొక్క వాళ్ళు ఏం చేయాలి, ఆథరైజ్ చేయాలన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ డీమర్జర్ క్రెడిట్ షాల్ బీ ట్రాన్స్ఫర్ టు ద న్యూ ఎంటిటీస్ ఇన్ ద రేషియో ఆఫ్ ద. ఇప్పుడు ఏ రేషియోలో పంచుతాం, ఇప్పుడు ఇక్కడ ఏంటి పాయింట్, ఏ అని కూడా ఉన్నాడు, B అని కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరికి ఐటీసీ క్లెయిమ్ చేసుకుని ABC అనే AB ఫామ్ అయింది. ఇప్పుడు వీడికి ఐటీసీ ఎంత, వీడికి ఐటీసీ అంటే వీడి అసెట్స్ని ఏ రేషియోలో అయితే పంచుకున్నారో అదే రేషియోలో నువ్వు ఏం చేయాలి, అసెట్స్ రేషియోలోనే ఐటీసీని కూడా షేర్ చేయాలి ఇన్ ద రేషియో ఆఫ్ నెట్ అసెట్స్. ఒకవేళ అదేవిధంగా ఇప్పుడు ఏంటి, ఓనర్షిప్ ఆఫ్ బిజినెస్ మారిందండి. ఇన్నాళ్ళు ఫాదర్ వర్క్ చేసినప్పుడు ఫాదర్ చనిపోతే సన్ పేరు మీదకి వచ్చింది. ఇప్పుడు ఫాదర్ పేరు మీద ఒక బిజినెస్ ఉంది కానీ సన్ పేరు మీద ఏమీ లేదు. ఇప్పుడు అదే బిజినెస్ని సన్ పేరు మీద కూడా మార్చుకోవచ్చు. అలాగా కాకపోతే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. దాని తర్వాత మారిన తర్వాత ఏదైతే ఫాదర్ అకౌంట్లో ఉన్న ఐటీసీ వీడు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ ఆర్ చేంజ్ ఇన్ ద ఓనర్షిప్ ఆఫ్ బిజినెస్ విల్ ఇంక్లూడ్ ట్రాన్స్ఫర్ ఆర్ చేంజ్ ఇన్ ద ఓనర్షిప్ ఆఫ్ బిజినెస్ డ్యూ టు డెత్ ఆఫ్ ద సోల్ ప్రొప్రైటర్. ఆ తర్వాత ఏం చెప్తాను, ట్రాన్స్ఫరర్ అండ్ ట్రాన్స్ఫరీ షుడ్ బి ఇన్ ద సేమ్ స్టేట్. ఇద్దరు ఒకే స్టేట్లో ఉండాలంట. రిస్ట్రిక్షన్ యాజ్ పర్ GST పోర్టల్. ఓకే, వెన్ ఏ సింగిల్ రిస్ట్రిక్షన్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ మల్టిపుల్ రిజిస్ట్రేషన్ విత్ ఇన్ ద స్టేట్ దెన్ ఆల్సో ఐటీసీ. ఇప్పుడు ఏమిటి, కర్ణాటకలో నాకు ఇప్పుడు వరకు ఒకటే రిజిస్ట్రేషన్ ఉందండి, GST రిజిస్ట్రేషన్. ఇప్పుడు కర్ణాటకలో ఎక్కడ, బెంగళూరు, కార్కల, హాసన్, ఇవన్నీ చోట్ల డిఫరెంట్ GST బిజినెస్లు ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నాడు, then also ITC against the single registration can be distributed to multiple registrations by filing form GST ITC 02A. ఇన్నాళ్ళు దీనికి ఒక సింపుల్ చెప్తుంది. కర్ణాటకలో ఒకటే ఉందిరా, ఇప్పుడు డిఫరెంట్ GSTలు ఫామ్ అయిపోయాయి. బెంగళూరుకి ఒకటి, కోయంబత్తూరుకి ఒకటి GST నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాయి, ఈ ఒక్క GST నుంచి వీళ్ళందరికీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏంటి, ఐటీసీ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. వెన్ ఏ సింగిల్ రిజిస్ట్రేషన్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ మల్టిపుల్ రిజిస్ట్రేషన్ విత్ ఇన్ ద స్టేట్ దెన్ ఆల్సో ఐటీసీ అగెన్స్ట్ ద సింగిల్ రిజిస్ట్రేషన్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ బై ఫైలింగ్ GST ITC 02A. అసెట్స్ ఏ రేషియోలో పంచుతాడు, అసెట్స్ రేషియో ఆన్ ద డేట్ ఆఫ్ ద న్యూ రిజిస్ట్రేషన్ షుడ్ బి కన్సిడర్డ్ ఫర్ దిస్ పర్పస్. న్యూ రిజిస్ట్రేషన్స్ కూడా కన్సిడర్ చేయాలి. ఇదనమాట ఎంటైర్ 18 సబ్సెక్షన్ 3. సబ్సెక్షన్ 4లో అండ్ 29 సబ్సెక్షన్ 5లో రివర్సల్ ఆఫ్ ఐటీసీ అండ్ క్లోజింగ్ స్టాక్. ఎన్నాళ్ళు ఏమైంది, నువ్వు నార్మల్ స్కీమ్లో ఉన్నావు. ఇప్పుడు ఏమైందంటే నువ్వు
కాంపోజిషన్ స్కీమ్లోకో లేదంటే ఉన్న రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించుకోవడమో లేదంటే ఇన్నాళ్ళు ట్యాక్సిబుల్ సప్లైస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఇప్పుడు ఏంటి ఎగ్జాంపుల్ సప్లైస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ అన్ని కేసెస్లో కూడా ఏంది ఈ అన్ని కేసెస్లో కూడా ఏమవుతుంది, నీ దగ్గర ఉన్న క్లోజింగ్ స్టాక్ మీద ఉన్న ఐటీసీ నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాలి, నువ్వు వదిలేసుకోవాలి. సో అటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 1st ఏప్రిల్న నువ్వు ఈ సిచ్యువేషన్స్లో పడి నువ్వు ఐటీసీని క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏంటి, నెక్స్ట్ డే నుంచి 31st మార్చ్, సారీ 1st ఏప్రిల్ నుంచి నువ్వు మారుతున్నావు అనుకో, ఆ ముందు సంవత్సరం వరకు ఎండింగ్ వరకు, ఆ ముందు రోజు ఎండింగ్ వరకు ఏదైతే క్లోజింగ్ స్టాక్ ఉందో ఇన్పుట్స్ మీద, వర్కింగ్ ప్రోగ్రెస్ మీద, ఫినిష్డ్ గుడ్స్ మీద ఉన్న ఇన్పుట్స్, అలాగే క్యాపిటల్ గుడ్స్ మీద ఉన్న ఇన్పుట్స్ ఐటీసీ, ఇవన్నిట్లో కూడా నువ్వేం చేయాలి, రివర్స్ చేసేయాలి. నార్మల్గా ఇన్పుట్స్ మీద అయితే 100% రివర్స్ చేసేస్తావు, కానీ క్యాపిటల్ గుడ్స్ మీద ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్పాడు. ఏంటి, ఐటీసీ అవైల్ డివైడెడ్ బై 60 months ఇంటూ బ్యాలెన్స్ లెఫ్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చూసిన కేసులో 1.8 lakhs నువ్వు ఐటీసీ అవైల్ చేసుకున్నావు అనుకో, నీకు ఎంత పీరియడ్ ఇచ్చాం, 60 months. నార్మల్గా 60 months లైఫ్ ఎంత వరకు ఇచ్చాం, లైఫ్ 5 years వరకే నీకు ఉంది క్యాపిటల్ గుడ్స్ని క్యారీ చేసుకోవడానికి. ఆల్రెడీ 5 yearsలో ఎన్ని ఇయర్స్ అయిపోయాయి, 5 yearsలో నీకు ఆల్రెడీ 3 years అయిపోయింది అనుకో, రిమైనింగ్ బ్యాలెన్స్ లైఫ్ ఎంత, 2 years. ఈ 2 years ఎంతైతే వస్తుందో అది అన్ని నువ్వు రివర్స్ చేసేయాలి. ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది, 0 years అవుతుంది. అప్పుడు 0 years అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వాల్యూ 0 అయిపోతుంది. అదే ఇక్కడ ఒక పాయింట్ చెప్తాడు, ఇఫ్ క్యాపిటల్ గూడ్స్ ఆర్ పర్చేస్డ్ బిఫోర్ 5 years అండ్ ఆన్ విచ్ ఐటీసీ ఈజ్ అవైల్ దెన్ రివర్సల్ షెల్ నాట్ అరైజ్. అసలు ఇప్పుడు 5 years అయిపోయిన తర్వాత అక్కడ ఏముంటుంది, వాల్యూ 0 years ఉంటుంది, 0తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 0 అవుతుంది. అందుకని 5 years దాటిన తర్వాత నువ్వు రివర్సల్ చేయాల్సిన పాయింటే లేదు అని చెప్తున్నాడు. ఇన్పుట్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్ కెన్ బి పర్చేస్డ్ ఎనీ టైమ్ ఆన్ విచ్ ఐటీసీ ఈజ్ అవైల్. ఇఫ్ ఐటీసీ ఈజ్ నాట్ అవైల్ ఆన్ సచ్ ఇన్పుట్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్ దెన్ రివర్సల్ షెల్ నాట్ అరైజ్. నువ్వు ఇన్పుట్స్ మీద, క్యాపిటల్ గుడ్స్ మీద ఎప్పుడైతే ఐటీసీ తీసుకున్నావో దాన్ని రివర్స్ చేసే. ఒకవేళ నువ్వు తీసుకోకపోతే నీకు అసలు రివర్సల్ పాయింటే లేదు కదా. ఓకే, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ఇన్వాయిస్ పర్టైన్ టు సచ్ ఇన్పుట్స్ నాట్ అవైలబుల్ దెన్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్. ఇన్పుట్స్ ఎంత తీసుకున్నావో నీకు ఇన్వాయిస్ వాల్యూ తెలియదండి, ఎప్పుడో కొనుక్కున్నాను, నాకు క్లోజింగ్ స్టాక్లో ఇన్పుట్స్ ఉంది, ఇప్పుడు దాన్ని నాకు వాల్యూ కట్టండి అంటే ఎక్కడి నుంచి కట్టేది అంటే మార్కెట్ వాల్యూ తీసుకో. యాజ్ ఆన్ 31st March ఈ రెండుకి ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో దాన్ని తీసుకొని దాని మీద చేసాయి. అండ్ కెన్ బి కన్సిడర్డ్ అండ్ ప్రాక్టీసింగ్ సిఏ అండ్ సిఎంఏ సర్టిఫికేట్ రిక్వైర్డ్ ఇన్ సచ్ కేసెస్. ఇటువంటి పరిస్థితుల్లో ఏం కావాలి, సిఏ సిఎంఏ మిమ్మల్ని నమ్మమండి, మీ మీద నాకు నమ్మకం లేదు, సిఏ సిఎంఏ సర్టిఫికేట్ చూపించండి అప్పుడు మిమ్మల్ని నమ్ముతాం అంటున్నాడు. డీటెయిల్స్ ఆఫ్ రివర్సల్ నీడ్స్ టు బి రిపోర్టెడ్ ఇన్ ఫార్మ్ జిఎస్టీ ఐటీసీ 03. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, ఐటీసీ 03లో అనేది నువ్వు సబ్మిట్ చేసి. అంటే ఇక్కడ ఏంటంటే ఇన్పుట్స్కి ఒక ఇన్వాయిస్ వాల్యూ తెలియనప్పుడు నువ్వేం చేయాలి, మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అవ్వాలి. మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది కాకపోతే ఇది ఏం చేయాలి, మార్కెట్ రేట్ తీసుకో, కానీ దానికి ఒక సర్టిఫికేట్ని మాకు ప్రొవైడ్ చేయాలి, ఎవడో సిఏ సర్టిఫై చేయాలి ఇది మార్కెట్లో ఎంత రేట్ ఉందని చెప్పి. అసలు మిమ్మల్ని నమ్ము. ఇది ఏ ఫామ్లో ఇస్తాడు, ఫామ్ జిఎస్టీ ఐటీసీ 03. నార్మల్ ఫస్ట్ ఏం చూస్తాం, జిఎస్టీ ఐటీసీ 01. ఇప్పుడు మోర్ దాన్ 2 lakhs సర్టిఫికేషన్ అనేది చేయించుకోవాలి సిఎస్ఈఎంఏ దగ్గర, ఎప్పుడు వాల్యూ మోర్ దెన్ 2 lakhs అయితే. ఆ తర్వాత ఏం చూస్తాం మనం, ఫామ్ జిఎస్టీ ఐటీసీ 02 ఎప్పుడు ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు జిఎస్టీ ఐటీసీ 02 వస్తుంది. అక్కడ కూడా సిఎస్ఈఎంఏ మ్యాండేటరీగా ఏం చేస్తాడు, ఆథరైజ్ చేస్తాడు. ఆ తర్వాత వస్తే జిఎస్టీ ఐటీసీ 02A ఎప్పుడు, ఒక సింగిల్ రిజిస్ట్రేషను. ఇక్కడ ఏమన్నా సిఏ సిఎంఏ ఆథరైజేషన్ కావాలని చెప్పలేదు. ఇక్కడ ఒక సింగిల్ రిజిస్ట్రేషన్ అనేది మల్టిపుల్ రిజిస్ట్రేషన్ స్ప్రెడ్ జరుగుతున్నప్పుడు ఫామ్ జిఎస్టీ ఐటీసీ 02A ఇవ్వాలి. ఇక్కడ సిఏ సిఎంఏ సర్టిఫికేషన్ అక్కర్లేదు. కానీ ఇక్కడ ఏంటి, మళ్ళీ రివర్సల్ జరిగేటప్పుడు మార్కెట్ రేట్ తీసుకునేటప్పుడు ఫామ్ జిఎస్టీ ఐటీసీ 03 ఇవ్వాలి. ఓకే, డన్. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఇఫ్ దెర్ ఈజ్ ఎ బ్యాలెన్స్ ఇన్ ద ఐటీసీ ఆఫ్టర్ రివర్సల్ ఇట్ షాల్ బి ల్యాప్స్డ్. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను చూడు. ఇక్కడ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, కేస్ 1 కేస్ 2 ఐటీసీ ఎంత ఉందంటే బ్యాలెన్స్ నీ దగ్గర 2 lakhs ఉందండి, ఇక్కడ 2 lakhs ఉంది. ఇప్పుడు నీకు యాజ్ పర్
ఈ రివర్సల్ అనే కాన్సెప్ట్ ద్వారా నువ్వు ఎంత రివర్స్ చేయాలంటే 1,25,000 వచ్చింది నువ్వు రివర్స్ చేయాల్సింది. ఇంకా ఎంత ఉంది నీ టోటల్ ఐటీసీలో 1,25,000 తీసేస్తే ఇంకా 75,000 ఉంది. ఈ బ్యాలెన్స్ని నేను ఎప్పుడు ఐటీసీ క్లెయిమ్ చేసుకొచ్చారంటే ఇంక లేదు, క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ లేదు, ల్యాబ్స్ అయిపోయినట్టు. అది బ్యాలెన్స్ ఇన్ ఐటీసీ ల్యాబ్స్డ్. ఒకవేళ ఇదే కేసులో నీ లాస్ట్ అవుట్ స్టాండింగ్ ఐటీసీ ఎంత ఉంది, ఇప్పుడు అదే పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు చూడు. ఇఫ్ దెర్ ఈజ్ బ్యాలెన్స్ ఇన్ ఐటీసీ ఆఫ్టర్ రివర్సల్ ఇట్ షాల్ బీ ల్యాప్స్డ్. అది ల్యాప్స్ అయిపోతుంది అంటున్నాడు. దాని తర్వాత ఏం చెప్తున్నాడు, నీకు ఐటీసీ ఎంత ఉందంటే 1,00,000 ఉందండి, కానీ ఇప్పుడు కట్టాల్సింది ఎంత ఉంది, 1,25,000. ఇప్పుడు ఆ ఎక్సెస్ ఎంత కట్టాలి, నువ్వు ఇంకా 25,000 పే చేయాలి గవర్నమెంట్కి. కానీ ఎక్సెస్ మీద వాడు ల్యాప్స్ చేసేస్తాడా, వదలడు, బాబు కట్టుదా అంటాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. Computation if there is any shortfall for reversal then such a shortfall shall be payable using the cash ledger వాడు పే చేసే. కంప్యూటేషన్ టు బి మేడ్ సెపరేట్లీ, మొత్తం సిజిఎస్టీ, హెచ్ఎస్టీ, యూటీజీఎస్టీ అన్నింటికి, ఐజిఎస్టీ అన్నింటికి కూడా సెపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలి. ఆ తర్వాత ఇటు జిఎస్టీ పేయబుల్ అంటారు 18 సబ్సెక్షన్ 6. 18 సబ్సెక్షన్ 6 ఏం చెప్తుందంటే, క్యాపిటల్ గూడ్స్ అయితే వెన్ క్యాపిటల్ గూడ్స్ ఆర్ సప్లైడ్ ఆన్ విచ్ ఐటీసీ ఈజ్ అవైల్డ్. క్యాపిటల్ నువ్వు ఐటీసీ అవైల్ చేసుకున్నావురా, నువ్వు ఫాస్ట్ లాస్ట్ టైము నువ్వు నార్మల్ స్కీమ్ కూడా ఇప్పుడు ఏంటి ట్యాక్సిబుల్ స్కీమ్లో ఉన్నవాడు ఇప్పుడు కాంపోజిషన్ స్కీమ్లోకి వచ్చావు. అప్పుడు ఏదైతే అసెట్ మీద నువ్వేం చేస్తావు, ఐటీసీ క్లెయిమ్ చేసుకుంటావు. ఐటీసీ క్లెయిమ్ చేసినప్పుడు ఆ ఐటీసీ ఎప్పటివరకు క్యారీ చేసుకుంటావు, 5% పెర్ ఎవ్రీ క్వార్టర్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్, ఇది ఇంపార్టెంట్, ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్ టిల్ ద డేట్ ఆఫ్ సప్లై. నేను ఏం చేస్తున్నాను, ఏదైతే క్యాపిటల్ కూడా నేను ఎక్స్క్వైరీ చేసుకున్నాను, తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ నేను వేరేవాడికి అమ్మేస్తున్నా. నేను కొన్న టైం నుంచి నేను వేరేవాడికి అమ్మే పాయింట్ వరకు చూసుకొని ఐటీసీ ఎంత అయితే ఉందో అది 5% ఎవ్రీ క్వార్టర్ చొప్పున ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ తీసేసి మిగిలిన దానికి ఏం చేయాలి, దట్ ఈజ్ వన్ ఆప్షన్, దట్ ఈజ్ ఏ అనేది. ఆ తర్వాత ఏం చేస్తావు, నీ అవుట్వర్డ్ సప్లై ఏదైతే ఉందో నేను వేరే వాడికి అమ్మేస్తున్నాను రా, 10 లక్షల రూపాయలది అమ్మేస్తున్నా. అప్పుడు ఆ 10 లక్షల మీద 18% కట్టి ఏదైతే ఎక్కువ ఉంటుందో జిఎస్టీ దాని మీద తీసుకుంటాడు. జిఎస్టీ పేబుల్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ద క్యాపిటల్ గూడ్స్ డిటర్మైన్ అండర్ సెక్షన్ 15. సో జస్ట్ వాల్యూతో మల్టిప్లై చేసేస్తాడు, విచ్ ఎవర్ ఈజ్ హైయెస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి టేకెన్. ఆ తర్వాత ఈ క్యాపిటల్ గూడ్స్ అన్నావు కదా, ఈ క్యాపిటల్ గూడ్స్ ఏం కవరమని చెప్తున్నాడు కింద, ది సెక్షన్ నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ రిఫ్రాక్టరీ బ్రిక్స్, మౌల్డ్స్ అండ్ డైస్, జిగ్స్ అండ్ ఫిక్చర్స్ సప్లైడ్ యాజ్ స్క్రాప్. ఇవన్నీ స్క్రాప్ కింద సప్లై చేసి ఉండాలి. ఇన్ సచ్ కేసెస్ జిఎస్టీ పేబుల్ ఆన్ నార్మల్ సేల్ వాల్యూ, వీటి మీద నార్మల్ సేల్ వాల్యూ మీద పడుతుంది. ఓకే, ఇది ఎప్పుడైతే సేల్ చేస్తున్నాడో దాని మీద పడుతుంది. ఇంకా ఈ 5% రైట్ ఆఫ్ చేయండి ఆ కాన్సెప్ట్ లేదు. అర్థమవుతుందా, ఈ 5% ఎవ్రీ క్వార్టర్ చొప్పున తగ్గించాలని చెప్పి ఎవరికి క్యాపిటల్ గుడ్స్కి, జిగ్స్, బ్రిక్స్, ఫ్యాక్టరీస్, ఫిక్చర్స్ ఈ రెండింటి మీద సోల్డ్ సప్లైడ్ స్క్రాప్. వాటిని ఎప్పుడైతే స్క్రాప్ కింద అమ్మేవో అప్పుడు ఏం చేస్తాడంటే జిఎస్టీ నార్మల్ సేల్ వాల్యూ ఎంత అవుతుందో దాని మీద జిఎస్టీ పే చేయాలి. Okay, with this 18 section is completed. We will go and do one question. ముందు చిన్న కాన్సెప్ట్ ఇది, క్వశ్చన్ నెంబర్ 16 అనేది ఇప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ మీద చేయాల్సిన క్వశ్చన్. అయితే దీనికి ముందు కాంపోజిషన్ స్కీమ్ మీద చిన్న రివిజన్ జరగాలి. కాంపోజిషన్ స్కీమ్లో ఏం చెప్తుందంటే సెక్షన్ 10 సబ్సెక్షన్ 1, కాంపోజిషన్ స్కీమ్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 1, కాంపోజిషన్ స్కీమ్ అండర్ 10 సెక్షన్ 2 అనే మెయిన్ క్లాసిఫికేషన్. నార్మల్గా ఏం చెప్తుంది, సర్వీసెస్ సెక్టర్ కాకుండా మామూలు వాళ్ళకి, ఎవరెవరికి, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న వాళ్ళకి, ట్రేడరు అండ్ సప్లై ఆఫ్ ఫుడ్ సర్వీస్ ప్రొవైడర్. హౌఎవర్ ఫుడ్ సర్వీస్ ప్రొవైడర్లు ఎంతవరకు సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు, అప్ టు 10% ఆఫ్ ద టర్న్ ఓవర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఇదంతా నీకు అక్కర్లేదు, కానీ యాగ్రిగేట్ టర్న్ ఓవర్ ప్రీవియస్ ఇయర్లో ఎప్పుడైతే 1.5 crores దాటకుండా ఉంటుందో వాళ్ళు కాంపోజిషన్ స్కీమ్లో ఉండొచ్చు అని చెప్తుంది. అది దాటితే వాళ్ళు ఏమవ్వాలి, నార్మల్ స్కీమ్లో కింద వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకే, పాయింట్ అది. అయితే ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఈ క్వశ్చన్లో ఏం చెప్తాడు, ఈ క్వశ్చన్లో వాడు చెప్పేది ఏంటంటే, ఒకడు ఉన్నాడు, ఒక బిజినెస్, వాడు ఏంటంటే ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బిని వాడు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటాడు. సారీ, వాడు హోల్సేలర్ అనమాట, మహారాష్ట్రలో ఉంటాడు. వాడేంటి, క్వశ్చన్ సారీ, మహారాష్ట్రలో ఉన్నవాడు వీడు అక్కడి నుంచి తయారు చేసి అమ్ముతాడు. ఇప్పుడు వీడికి ఎంత ఉండాలి లిమిటు, మహారాష్ట్ర ఒక హోల్సేలర్ ట్రేడర్ ఉన్నాడండి. ఆడేం చేస్తాడంటే
హోల్సేలర్లో అమ్ముకుంటూ ఉంటాడు. మహారాష్ట్రలో ఉన్నాడంటే వీడికి టర్నోవర్ ఎంత అంటే 1.5 crores. ఎప్పుడైతే దాటుతాడో వాడు కాంపోజిషన్ స్కీమ్లోకి వెళ్ళిపోతాడు. ఆ కాంపోజిషన్ స్కీమ్లోకి వెళ్ళిపోతే సారీ, నార్మల్ స్కీమ్లోకి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు వరకు కాంపోజిషన్ స్కీమ్లో ఉండి ఇప్పుడు నార్మల్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు. ఏమవుతున్నాడు వాడు ఇన్పుట్స్ మీద ఐటీసీ తీసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు. ఇప్పుడు ఏమంటాడంటే క్వశ్చన్లో ఇందులో క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది, క్లోజింగ్ స్టాక్ మీద ఐటీసీ ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు, అసలు ఐటీసీ ఎంత అని అడుగుతాడు. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్లో ఎంత పంపించుకోవాలన్నది క్వశ్చన్. సరే ఒకసారి కూర్చోడు క్వశ్చన్ నీట్గా చెప్తాను. బిఎన్డి అనే కంపెనీ ఉన్నాడురా, పార్ట్నర్షిప్ ఫర్మ్, రిజిస్టర్డ్ అండర్ నాగ్పూర్, మహారాష్ట్రలో ఉన్నాడు. ఈజ్ ఏ హోల్సేలర్ ఆఫ్ ట్యాక్సిబుల్ ప్రొడక్ట్. ఓకే, ఈజ్ ఏ పి అండ్ ప్రొడక్ట్ క్యూ. ట్యాక్సిబుల్ ప్రొడక్ట్ ఏంటి, ఇక్కడ ఇందులో ట్యాక్సిబుల్ ప్రొడక్ట్ పిఏ, కానీ క్యూ అనేది ఏంటి, ఎగ్జామ్టెడ్ అంట. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు బై వే ఆఫ్ నోటిఫికేషన్ ద ఫర్మ్ సప్లైస్ ద ప్రొడక్ట్స్ ఓన్లీ ఇన్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర. ఆల్ ద ప్రొక్యూర్మెంట్స్ ఆఫ్ ద ఫర్మ్ ఆర్ ఫ్రమ్ ద సప్లయర్స్ రిజిస్టర్డ్ అండర్ రెగ్యులర్ స్కీమ్ ఇన్ దట్. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి ఆల్ ద ప్రొక్యూర్మెంట్స్, రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ద ఫర్మ్ పేస్ ట్యాక్స్ అండర్ కాంపోజిషన్ స్కీమ్. వీళ్ళు మాత్రం కాంపోజిషన్ స్కీమ్లో పే చేస్తున్నారట. ఓకే, బిఎన్డి కంపెనీకి హ్యాస్ ఫర్నిష్డ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ విత్ రెస్పెక్ట్ టు ద టర్నోవర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, పర్టికులర్స్ స్టాక్ ఆన్ ద ఎంటైర్ స్టాక్స్. ఒకసారి ఆగు. బిఎన్డి కంపెనీ హ్యాస్ ఫర్నిష్డ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ టర్నోవర్ ఆన్ ఇట్స్ ఎక్స్క్లూజివ్ టర్నోవర్. ఓకే, టర్నోవర్ గురించి చెప్పిన తర్వాత ఏం చెప్తున్నాడు, ద ఎంటైర్ స్టాక్ ఆఫ్ ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆడికి ఏం కావాలి అది కాదు చెప్పిన. ఫస్ట్ కంప్యూట్ ద ఐటీసీ టు బీ క్రెడిటెడ్ టు ద ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ఆఫ్ ద బీడీ అండ్ కంపెనీ వెన్ ఇట్స్ వెన్ ఇట్ ఎగ్జిట్స్ composition scheme and becomes liable to pay tax under regular scheme in accordance with the provisions of 18(1)(c). ఏంటి అది, కాంపోజిషన్ స్కీమ్ నుంచి ఎగ్జిట్ అయిపోయి నార్మల్ స్కీమ్లోకి వస్తున్నప్పుడు అది ట్యాక్స్ ఎంత పే చేయాలన్నది క్వశ్చన్. ఏం చేస్తామంటే ఇప్పుడు కూడా సింపుల్, ఆడ క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో ఆ క్లోజింగ్ స్టాక్ మీద ఐటీసీ ఇచ్చేస్తే సరిపోతుంది. దట్ ఈజ్ వాట్ ఈజ్ ద రిక్వైర్మెంట్. అయితే క్లోజింగ్ స్టాక్ మీద ఐటీసీ ఎంత ఉందో నీకు తెలుసా? చూడు క్వశ్చన్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఐటీసీ ఎంత అని అడిగాడు క్వశ్చన్లో నిన్నే. ఓకే, ఐటీసీ ఎంత, క్లోజింగ్ స్టాక్ మీద ట్యాక్స్ కడితే వచ్చేసితే ఐటీసీ. అయితే నీకు క్లోజింగ్ స్టాక్ తెలుసా అంటే తెలియదు నీకు. బట్ వాడు టర్నోవర్ గురించి చెప్తున్నాడు, పిఎన్ ప్రొడక్ట్ క్యూ. ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ చేసుకో, వీడేంటి కాంపోజిషన్ స్కీమ్ నుంచి నార్మల్ స్కీమ్లోకి వస్తున్నాడు. అప్పుడేంటి ట్యాక్సిబుల్ గూడ్స్ మీద ఏదైతే ఐటీసీ ఉందో అదే ఇస్తాం, కానీ ఎగ్జామ్టెడ్ గూడ్స్ మీద ఐటీసీ రిటర్న్ ఇవ్వం కదా. ఇది ప్రొడక్ట్ పి మాత్రమే ట్యాక్సిబుల్ అంట. సో ప్రొడక్ట్ పి ఒకటే పట్టించుకోవాలి, క్యూ మనకి అక్కర్లేదు. ఓకే, క్లియర్. ఇప్పుడేంటి నెక్స్ట్ ఏం చేయాలి, క్లోజింగ్ స్టాక్ని కనిపెట్టాలి. ఆడేం చెప్తున్నాడు, క్లోజింగ్ స్టాక్ ఆన్ 30th September, స్టాక్ ఆన్ 31st October. ఆడ అసలు కాంపోజిషన్ స్కీమ్ నుంచి నార్మల్ స్కీమ్లోకి ఎప్పుడు మారాడు చెప్పాడా, నీకు చెప్పలేదు ఎక్కడ. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అనమాట. మనకి ఏం తెలుసు హింటు, కాంపోజిషన్ స్కీమ్లోంచి వాడు ఎప్పుడు ఎలిమినేట్ అయిపోతాడంటే ఎప్పుడైతే వాడు టర్నోవర్ 1.5 crore దాటుతుందో అప్పుడు వాడు ఎగ్జిట్ అయిపోవాలి. అయితే అందుకోసం వాడు ఏమి ఇచ్చాడు మనకి, టర్నోవర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు ఇది ఇన్ఫర్మేషన్ చూడు, స్టాక్ ఆన్ 30th June ఎంత ఉంది, మొత్తం అగ్రిగేట్ టర్నోవర్ చూడాలి. ఒక ఇండివిజువల్ ప్రొడక్ట్ యొక్క టర్నోవర్ చూడం. టర్నోవర్ చూసేటప్పుడు ఓవరాల్ ఇది బిఎన్డి అనే కంపెనీలో ప్రొడక్ట్ చేస్తాం, ఓవరాల్ టర్నోవర్ చూస్తాం, కానీ ఎక్స్క్లూజివ్గా ఒక ప్రొడక్ట్ మీద చూడం. సో ఇప్పుడు ఏం చేస్తాం, 60 + 1765 చెప్తాను చూడండి. 60 lakhs + 17,65,000 + 50 lakhs + 17 lakhs. ఇది కలిపిసా. నెక్స్ట్ ఏంటి, స్టాక్ ఆన్ 30th September. స్టాక్ అది క్లోజింగ్ స్టాక్లో ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉంది, టోటల్ 2,03,000 యాడ్ చేయి. 2,03,000 యాడ్ చేసా. సరే ఇంకా ఇది కూడా యాడ్ చేసే. 138,250 ఎంత వచ్చింది, సారీ చిన్న తప్పు చేశాను. 25 lakhs + 10 lakhs
అరే ఆప్షన్ సారీ 60 lakhs 17 lakhs 65,000 50 lakhs 17 lakhs. ఓకే, దాని తర్వాత టోటల్ తీసుకో ప్లస్ 2,03,000 ప్లస్ 1,38,250 ప్లస్ 1,06,250. ఇప్పుడు ఇక్కడికి ఎంత ఉందంటే 1,49,12500. దానికి 92,500 యాడ్ చేస్తే ఏమైంది? ఈ పాయింట్లో వాడు ఏం క్రాస్ అయిపోతున్నాడంటే 1.5 crore దాటిపోతాడు ఇది యాడ్ చేస్తే. సో వాడు ఏంటి, ఇక్కడ వరకు వాడు ఎలిజిబుల్ కాంపోజిషన్ స్కీమ్కి. ఇక్కడ 3rd October నుంచి వాడు ఏం ఇవ్వాలంటే నార్మల్ స్కీమ్లోకి రావాలి. నార్మల్ స్కీమ్లోకి రావాలి అంటే అప్పుడు ఓకే 3rd October నుంచి నార్మల్ స్కీమ్లోకి వస్తాడు 3rd October నుంచి. అయితే వీడికి ఐటీసీ ఎప్పటి వరకు ఇస్తాం? ఇక్కడ వరకు ఏదైతే 2nd October వరకు ఏదైతే క్లోజింగ్ స్టాక్ ఉందో దాని మీద ఇస్తాం. కానీ వీడు ఏం చెప్పాడు, 2nd October కావాలి. స్టాక్ ఆన్ 30th September ఇచ్చారు, స్టాక్ ఆన్ 31st October ఇచ్చాడు. అంటే మంత్ ఎండ్లకి ఇచ్చాడు కానీ 2nd Octoberకి ఇవ్వలేదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? వీ హ్యావ్ టు క్యాల్కులేట్. హౌ విల్ క్యాల్కులేట్ పర్చేజెస్? ఓపెనింగ్ పర్చేజెస్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, సిఓజిఎస్సి. సేల్స్ కాదు ఇక్కడ, యాక్చువల్లీ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ రాయాలి. తీసేస్తే ఇది వస్తుంది అంటే క్లోజింగ్ స్టాక్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాడు, 30th September ఓపెనింగ్ అనేది 30th September తీసుకొచ్చు. ఓకే, 10 lakhs. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ద ఎంటైర్ స్టాక్స్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ P and Q అవైలబుల్ విత్ ద ఫర్మ్ యాజ్ ఆన్ 30th September ఈజ్ పర్చేజ్డ్ డ్యూరింగ్ ద సెడ్ హాఫ్ ఇయర్ ఎక్సెప్ట్ ఏ కన్సైన్మెంట్ ప్రొడక్ట్ P వాల్యూయింగ్ 3 lakhs విచ్ వాజ్ పర్చేజ్డ్ ఇన్ ద April month ఆఫ్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాడు ఎప్పుడు నార్మల్ స్కీమ్లోకి వస్తున్నాడు? 3rd October వాడు నార్మల్ స్కీమ్లోకి వస్తున్నాడు. 3rd October 3/10. ఓకే, దాని ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఎప్పుడు వరకు ఉంటుంది వీడికి ఛాన్స్? 3rd October అంటే 2nd October 20. ఇదేం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత ఇయర్? 10. ఇక్కడ ఇయర్ చెప్పలేదు కాబట్టి ఇక్కడ ఇయర్ రాదు. ఓకే, said half year except a consignment of product P valuing which was purchased on April month of the preceding financial. అంటే ఈ ఇయర్ కాకుండా దీనికి ముందు ఇయర్ ఆప్షన్ నాకు ఇది క్లారిటీ రావాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడున్నాం, అసలు స్టాక్ అనేది పర్చేజెస్ చూస్తున్నాం. పర్చేజ్ ఎప్పుడు చేయి ఉండాలి? విత్ ఇన్ 1 year ఫ్రమ్ ద క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ అనేది ఎప్పుడైతే నార్మల్ కాంపోజిషన్ స్కీమ్లోంచి నార్మల్ స్కీమ్లోకి వస్తున్న విత్ ఇన్ 1 year లోపల ఏదైతే ఉందో అప్పటి నుంచి. సో వీడు ఎప్పుడు నార్మల్ స్కీమ్లోకి వచ్చాడు? ఇక్కడ మన క్యాలిక్యులేషన్ ప్రకారం 2nd October అంటే 3rd October నుంచి ఇప్పుడు మాడాలి. ఇక్కడ చూద్దాం, అక్టోబర్లో ఉన్నాం, అక్టోబర్ నెలలో ఉన్నప్పుడు ఓకే 2nd Octoberలో నువ్వు ఉన్నావు. 2nd October నుంచి విత్ ఇన్ 1 year లోపల ఉన్న క్లోజింగ్ స్టాక్ మీద తీసుకుంటాం. ఓకే, అంటే ఎంత? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే జూలై వరకు ఏదైతే ఉందో క్లోజింగ్ స్టాక్ దాని మీద తీసుకోవాలి. వాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ క్వశ్చన్లో, the entire stock of the product P and Q available with the firm as on 30th September is purchased during the said half year except 1 second now. Except a consignment of product P availing 3 lakhs which was purchased in the April month of the preceding financial year. ఇప్పుడు మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం? 24-25లో ఉన్నాం అనుకో. దాని ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఏమవుతుంది? 23-24. అది ఎప్పుడు కొన్నాడట? ఏప్రిల్ మంత్లో కొన్నాడు. అంటే ఇక్కడ కొన్నాడు అంటే మోర్ దెన్ 12 months. ఇక్కడతో జూలైతోనే 12 months అయిపోయింది. సో ఇక్కడ ఉన్న వాటి మీద ఏమైనా తీసుకుంటామా అంటే వీ షుడ్ నాట్ టేక్. ఏం తీసుకోకూడదు? అది విత్ ఇన్ 1 year కాదు కాబట్టి మనం అది పర్చేజెస్ కింద తీసుకోకూడదు. ఏం చెప్తున్నాడు ఇక్కడ?
The entire stock was purchased during the said half year except a consignment of a product valuing 3 lakhs which was purchased in the April month of the preceding financial year. సో ఇప్పుడు ఏంటి టోటల్ దాంట్లోంచి మోర్ దెన్ 1 year బిఫోర్ ఏదైతే పే చేసాం అదంతా ఇప్పుడు మైనస్ చేసేస్తాం కదా. ఓకే, పర్చేజ్ 1 year బిఫోర్ ఇది డిస్క్వాలిఫై అవుతుంది, పర్చేజెస్లోనే రాదు. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్, నార్మల్గా అయితే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్, కానీ ఇదేంటి ఇది మైనస్ చేస్తుంది. ఎందుకు? ఇది విత్ ఇన్ ద డేట్ టైం దాటిస్తుంది కాబట్టి. నేను చాలా ఎక్కువ ఆలోచించేస్తున్నాను, ఒక్కసారి తప్పు చెప్తున్నాను అంతా. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఈక్వల్ టు క్లోజింగ్ స్టాక్ అన్నావా? ఆడేమన్నాడు? ద ఎంటైర్ స్టాక్ అవైలబుల్ ఏదైతే ఉందో 30th September ఈజ్ పర్చేజ్ డ్యూరింగ్ ద సెడ్ హాఫ్ ఇయర్. విత్ ఇన్ హాఫ్ ఇయర్లోనే కొన్నాడు అంటే మోర్ దెన్ 1 year దాటలేదు కదా, వదిలే ఇంకా. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? except a consignment of product P valuing 3 lakhs which was purchased in the April month of the preceding financial year. సో ఇక్కడ అది పక్కన పెట్టు, అది లాస్ట్లో వస్తుంది. ఫస్ట్ క్లోజింగ్ స్టాక్ డిఫైన్ చేసిన తర్వాత అది విత్ ఇన్ ద 1 yearలో కొన్నాడా లేదా చూడాలి. ఇప్పుడు నువ్వు నార్మల్ ఏం చేస్తున్నావు, అక్టోబర్ ఎండ్ వరకు ఉందరా, సెప్టెంబర్ ఎండ్ వరకు ఉంది అంటే 1st October 2nd October మూమెంట్ని క్యాప్చర్ చేయాలి. 1st October 2nd October ఏమైనా పర్చేస్ చేశారా? ద సెట్ స్టాక్ కుడ్ నాట్ బీ సోల్డ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ ద అక్టోబర్. ఏం సేల్స్ చేయలేదట. ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ నో పర్చేసెస్. అక్టోబర్ నెలలో నో పర్చేసెస్ వర్ మేడ్ అండ్ ద ప్రొడక్ట్స్ వర్ సోల్డ్ విత్ ఏ ప్రాఫిట్ మార్జిన్ ఆఫ్ 20% ఆన్ ద సేల్స్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్. ఏం చెప్తున్నాడు? అక్టోబర్లో నో పర్చేస్ జరగలేదట, అసలు పర్చేజే జరగలేదట, ఇక్కడ 0. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? సేల్స్ ఇక్కడ కింద ఇచ్చాడు చూడు, వాల్యూ ఆఫ్ ప్రొడక్ట్ ఎక్స్క్లూజివ్ ద ఎక్స్ట్రాక్ట్ మెయింటైన్ విత్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్. ఇదంతా ఏంటి డీటెయిల్స్? సేల్స్ డీటెయిల్సేనా? బిల్ బుక్ మెయింటైన్ బై ద ఫర్మ్. ఏంది? ప్రోడక్ట్ పి అనేది ఫస్ట్ 2 lakhs అమ్మాడు, దాని తర్వాత 1,33,000, 67,000, ఇవన్నీ కలిపితే ఎంత వచ్చింది? 4 lakh వచ్చింది. ఆడేమంటున్నాడు? దే వర్ సోల్డ్ విత్ ఏ ప్రాఫిట్ మార్జిన్ ఆఫ్ 20% ఆన్ ద సేల్స్. కాస్ట్ ఆఫ్ ద గూడ్ సేల్ తీయాలంటే 20% ఆన్ ద సేల్స్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ అట. ఓకే, మొత్తం 4 lakhs అయితే అది ఆల్రెడీ దేని మీద? సేల్స్ మీద 20% ప్రాఫిట్ తీసేస్తే ఎంత వచ్చిందంటే 4 lakhs minus 20% ఈజ్ ఈక్వల్ టు 3,20,000. అది కాస్ట్ ఆఫ్ ద గూడ్స్ సోల్డ్ మైనస్ చేస్తాను. ఇప్పుడు ఎంత క్లోజింగ్ స్టాక్? 6,80,000. ఈ క్లోజింగ్ స్టాక్లో విత్ ఇన్ 1 yearలో ఏదైతే కొన్నాడో అదే చూడాలి. ఇది ఇందాక ఇక్కడ చూసేస్తున్నాను, అది అక్కడ కాకుండా ఇప్పుడు విత్ ఇన్ 1 yearలో ఎంత కొన్నాడు అంటే ఎక్కడ ఉంది ఇన్ఫర్మేషను? అందులో 3 lakhs విచ్ వాజ్ పర్చేజ్డ్ ఇన్ ద ఏప్రిల్ మంత్ ఆఫ్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. ఎక్కడ కొన్నాడు? ఇక్కడ పైన చెప్పాను కదా, మోర్ దెన్ 12 months తర్వాత కొన్నాడు. ఎంత కొన్నాడు ఇక్కడ? 3 lakhs. ఈ 3 lakhsని మనం మైనస్ చేస్తాం కదా. పర్చేజ్ మోర్ దెన్ 1 year బిఫోర్ అంటే ఈ 3 lakhs తీసేస్తే ఎంత వచ్చింది? క్లోజింగ్ స్టాక్ 3,80,000. ఈ 3,80,000లో 18% కడితే ఎంత వచ్చింది? 868,400. దీన్ని సిజిఎస్టీ హెచ్జిఎస్టీ రెండింటిలో డివైడ్ చేస్తే 34,200, 34,000 ఎస్జిఎస్టీ. సో ఇదనమాట ఏంటి మొత్తం వాడు పే చేయాల్సిన ట్యాక్స్ ఐటీసీ. ఒక్కసారి చూపిస్తాను ఇక్కడ. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇదిగో అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 1.4 crore అయితే వాడు ఏం చేయాలి? నార్మల్ స్కీమ్లో, స్పెషల్ కేసెస్లో అయితే 75 lakhs, నార్మల్ స్కీమ్లో అయితే అది దాటితే వాడు ఏం చేయాలి? రిజిస్టర్డ్ పర్సన్ టు పే ట్యాక్స్ అండర్ ద కాంపోజిషన్ ల్యాబ్స్ అంటే నార్మల్ స్కీమ్లో పే చేయాలి, అది చెప్పాడు. దాని తర్వాత ఏం చెప్పాడు? ఇన్ ద గివెన్ కేస్ ఫర్మ్ ఈజ్ రిజిస్టర్డ్ కాంపోజిషన్ స్కీము, అదంతా సోది. నార్మల్గా కాంపోజిషన్ స్కీమ్ అంటే ఎంఎంటీఎన్ అంటే మణిపూర్, మేఘాలయ అటు సైడే ఉన్నాయి. ఇంకా టీఎన్ ఎంత ఉంటాయి, దాని మీద ఎంత చేయాలి? 1.5%. ఆ స్పెసిఫైడ్ ఏరియాస్లో ఉంటే మాత్రం 75 lakhs. ఇక్కడ స్పెసిఫైడ్ ఏరియాలో లేదు కాబట్టి 1.5 crores అనేది అగ్రిగేట్ టర్న్ వరకు ఇచ్చిన కాంపోజిషన్ స్కీమ్ వరకు అక్కడ వరకు ఇచ్చాడు. అది దాటితే నార్మల్ స్కీమ్లోకి రావాలి. అది ఇక్కడ చెప్తాను. చెప్పేసిన తర్వాత ఏం చేసాం? 10 lakhs ఓపెనింగ్ పర్చేస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఎంత చేసాడు? 6,80,000. 6,80,000లోంచి 3 lakhs విత్ ఇన్ 1 year, ప్రియర్ టు 1 year కాదని తీసేసి మిగిలిన 3,80,000 మీద జిఎస్టీ కట్టేసాడు. అంతే, దట్స్ ఇట్.
డన్. సో ఇక్కడతో ఈ క్వశ్చన్తో మనకేమైంది 16th క్వశ్చన్ అయిపోయింది. 18 సబ్సెక్షన్ 6 మీద ఒక క్వశ్చన్ కవర్ చేద్దాం ఇప్పుడు నేర్చుకున్న దాని మీద. ఓకే, ఇదేం మాట్లాడుతుందంటే ఎప్పుడైతే క్యాపిటల్ గుడ్స్ నువ్వు కొనుక్కున్నప్పుడు ఐటీసీ తీసుకున్నావా, ఆ తర్వాత నువ్వు ఐటీసీ తీసుకుని కొన్ని రోజులు వాడుకుని నువ్వు ఇంకోటికి అమ్మేస్తున్నావు. అమ్మేసినప్పుడు అప్పుడు దాని మీద జిఎస్టీ ఎంత పే చేయాలి, తీసుకున్న ఐటీసీ పరిస్థితి ఏంటి అన్నది పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది క్వశ్చన్. ఓకే, 25th ఆగస్టున మిస్టర్ అగర్వాల్ అండ్ మిస్సెస్ అగర్వాల్ అండ్ మిస్సెస్ అగర్వాల్ అండ్ అగర్వాల్ ఏ రిజిస్టర్డ్ సప్లయర్ ఆఫ్ ట్యాక్సబుల్ గూడ్స్, ఇది ఎవడట రిజిస్టర్డ్ అంట, located in Bengaluru, Karnataka, purchased one of the machine for 12,39,000 from one supplier of Maharashtra who issued the invoice on the same date. ఎంత కొనుక్కున్నాడో ఇంక్లూడింగ్ ఐజిఎస్టీ ఎంత ఉన్నప్పుడు దాని మీద, ఫ్రమ్ వన్ సప్లయర్ మహారాష్ట్ర హూ ఇష్యూడ్ ద ఇన్వాయిస్ ఆన్ ద సేమ్ డేట్. మిస్సెస్ అగర్వాల్ అండ్ అగర్వాల్ రిసీవ్డ్ ద మిషనరీ ఆన్ ద సేమ్ డే, అదే రోజున రిసీవ్ చేసుకున్నావు. అవైల్డ్ ఐటీసీ ఫర్ ద ఎలిజిబుల్ అమౌంట్, ఐటీసీ ఎంత, అప్లికబుల్ రేట్ ఆఫ్ ఐజిఎస్టీ ఎంతట 18%. ఇది ఏ ఊరు, రిజిస్టర్డ్ ఇన్ బెంగళూరు కర్ణాటక. ఎక్కడి నుంచి కొనుక్కున్నాడు, మహారాష్ట్ర, అంటే ఐజిఎస్టీ వస్తుంది. ఐజిఎస్టీ ఎంత వస్తుంది, 12,39,000. చూడు, టింగ్ 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 టింగ్, 12,39,000. అది ఎంతకి ఈక్వల్, ఆల్రెడీ ఇన్వాయిస్ వాల్యూ ఇంక్లూడింగ్ ఐజిఎస్టీ అన్నాడు కాబట్టి 118%కి ఈక్వల్. మరి 18%కి ఎంత అనేది క్వశ్చన్ చేసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది, 12,39,000 into 18 divided by 118 gives you 1,89,000. ఏంటది, నువ్వు ఐటీసీ తీసుకున్న అమౌంట్. ఐటీసీ ఎలిజిబుల్ ఫర్ క్యాపిటల్ గూడ్స్, రిజిస్టర్డ్ సప్లయర్ అయితే, ఎందుకంటే అది రిజిస్టర్డ్, కన్వర్ట్ అవ్వట్లేదు ఒకదాని నుంచి ఒకదానికి. ఓకే, అది పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ వెళ్దాం. అగర్వాల్ అండ్ అగర్వాల్ యూజ్డ్ ద మెషిన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ట్యాక్సబుల్ గుడ్స్. హౌఎవర్ మిస్టర్ అగర్వాల్ అండ్ అగర్వాల్ సోల్డ్ దిస్ మెషిన్ టు సురేష్ కుమార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ 20th August. మళ్ళీ కర్ణాటక వాడు మళ్ళీ ఎవడికి అమ్ముతున్నాడు, ఆంధ్రప్రదేశ్ వాడికి. మళ్ళీ ఎక్కడ వస్తుంది, ఇక దీని మీద కూడా ఐజిఎస్టీ వస్తుంది. ఎప్పుడు అమ్ముతున్నాడు, 20th August అమ్ముతున్నాడు. ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్ ఫర్ 7,50,000 ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ. ఓకే, విత్ రిఫరెన్స్ టు ద సెక్షన్ 18 సబ్సెక్షన్ 6 టచ్ చేస్తున్నాడు. డిటర్మైన్ ద అమౌంట్ పేయబుల్ ఇఫ్ ఎనీ బై అగర్వాల్ అండ్ అగర్వాల్ అట్ ద టైమ్ ఆఫ్ సేల్ ఆఫ్ మెషిన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇలాగా నువ్వు ఎప్పుడైతే క్యాపిటల్ గూడ్స్ మీద ఐటీసీ తీసుకుని మళ్ళీ దాన్ని అమ్ముదాం అనుకుంటున్నావు, 18 సబ్సెక్షన్ 6 అనేది ప్రొవోక్ అవుద్ది. అది ఎప్పుడైతే 18 సబ్సెక్షన్ 6 నిద్ర లేచిందో అదేమంటుంది, నీ దగ్గర ఐటీసీ ఎంతైతే అవైల్ చేసుకున్నావో మైనస్ 5% ఫర్ ఎవ్రీ క్వార్టర్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్ టిల్ ద డేట్ ఆఫ్ సప్లై. ఐటీసీలోంచి ఎంత ఇవ్వమన్నాడు, 5% ఎవ్రీ క్వార్టర్, 5% తగ్గించేసి టోటల్ ఐటీసీలోంచి మిగిలిన దాని మీద కానీ, లేదంటే ఇప్పుడు అమ్ముతున్న వాల్యూ మీద కానీ డైరెక్ట్ జిఎస్టీ రేట్ కడితే విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అది తీసుకోమని చెప్తుంది ప్రొవిజన్. అది ఇక్కడ రాసాడు చూడు, ఐటీసీ ఆన్ విచ్ గూడ్స్ రెడ్యూస్డ్ బై 5% per quarter ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్. ఈ ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేసినట్టు ఇక్కడ క్వశ్చన్లో 25th Augustన మెషిన్ కొనుక్కున్నావు అని చెప్పాడు. 25th August నుంచి మళ్ళీ ఎప్పుడు అమ్ముతున్నావు నువ్వు, 25th Augustన అమ్ముతున్నావు నెక్స్ట్ ఇయర్లో. ఓకే, దీని మీద ఒకసారి చూడు ఎన్ని క్వార్టర్స్ వచ్చాయో చూద్దాం. క్వార్టర్స్ అని ఎక్కడి నుంచి లెక్కెడతాం మనం, జనవరి, ఫిబ్రవరి, మార్చి నుంచి ఒక క్వార్టర్ అవుతుంది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే, ఆడెక్కడ అమ్మేడాడు, 25th August ఇక్కడ అమ్మేడాడు. అంటే ఇక్కడ ఒక క్వార్టర్, 1 క్వార్టర్, ఇక్కడ 2nd క్వార్టర్, 3rd క్వార్టర్, 4th క్వార్టర్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో ఇక్కడ అమ్ముతున్నాడు, మళ్ళీ ఇక్కడే అమ్ముతున్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 5th క్వార్టర్లో అమ్మినట్టాడు, 5 times అయింది. ఇది 5th క్వార్టర్. అంటే ఎవ్రీ క్వార్టర్కి ఎంత మైనస్ చేయమన్నాడు, 5%. 5% ఇంటూ 5 quarters ఎంత, 25, 5 25. అంటే మొత్తం 25% తీసేయాలి వాల్యూలోంచి. మన దగ్గర ఐటీసీ ఎంత ఉంది, మొత్తం 1,89,000 అన్నావా, దాంట్లోంచి 25% మైనస్ చేసేస్తే ఎంత వచ్చింది చెప్పు, 1,89,000 minus 25% gives you 1,41,750. అమౌంట్ రిక్వైర్డ్ టు బి పేడ్ బై యాడింగ్ ద రివర్సల్ ఎంత అంటే 1,41,750. అంతగాని అది ఒక పాయింట్ ఏ అనుకో. ఇంకోటి ఏంటి, నార్మల్ సేల్ వాల్యూ మీద జిఎస్టీ కట్టు. ఇదేంటి 75,000 మళ్ళీ ఐజిఎస్టీ ఎంత 7,50,000. అదేంటి ఎక్స్క్లూడింగ్ ఐజిఎస్టీ అన్నాడు కాబట్టి 7,50,000 ఇంటూ 18% గివ్స్ యూ 1,35,000. ఇప్పుడు ఇది బి, విచ్ ఎవర్ ఈజ్ హైయర్ అంటే ఏంటి ఇది. ఇప్పుడు
అమౌంట్ పేయబుల్ టువర్డ్స్ డిస్పోజల్ ఆఫ్ మెషిన్ ఈజ్ హయ్యర్ ఆఫ్ ఏ అండ్ బి అంటే 1,41,750. ఓకే, అంతే. క్వశ్చన్ ప్రజెంటేషన్ ఏమని చెప్తున్నాడు, మామూలుగా ప్రొవిజన్ రాసాం. ప్రొవిజన్ రాసిన తర్వాత క్యాలిక్యులేషన్ చూపిస్తున్నాం. ఐటీసీ ఎంత రిసీవ్ చేసుకున్నాం, 1,89,000. అయితే అందులోంచి ఎంత రివర్సల్ చేయాలి అన్నది క్వశ్చన్ పాయింట్. కాబట్టి ఇది 5 క్వార్టర్స్ అంటే ప్రీవియస్ ఇయర్లో 3 క్వార్టర్స్, కరెంట్ ఇయర్లో 2 క్వార్టర్స్ అలా చేసాడు. ఇంతే, ఏం లేదు, సేమ్ మనం నేర్చుకున్నది. కింద ఏమైనా చెప్పాడు, హౌవర్ సెడ్ అమౌంట్ కెన్ ఆల్సో బీ కంప్యూటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ రూల్ 44(6). ఐటీసీ ఇన్వాల్వ్డ్ ఇన్ రిమైనింగ్ యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ ద క్యాపిటల్ గూడ్స్ కెన్ బి రివర్స్డ్ ఆన్ ఏ ప్రో రేటా బేసిస్. ఏంది ఇది, 5 years. కానీ అన్నీ చూశాను, కానీ రూల్ నెంబర్ 43 మీద ప్రాపర్ క్వశ్చన్ తగలేదురా. ఓకే, విత్ దిస్ వీ కంప్లీట్ దిస్ క్వశ్చన్. నథింగ్, ఇదేం అక్కర్లేదులే. సో అది మనం ఒక క్వశ్చన్ చేద్దాం చూడు. స్టడీ మెటీరియల్లోంచి 15th క్వశ్చన్. క్వాంటో ఎంటర్ప్రైజెస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అండర్ సిజిఎస్టీ. ఆడికి నార్మల్గా రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. హౌవర్ ఇట్ అప్లైడ్ ఫర్ వాలంటరీ రిజిస్ట్రేషన్ ఆన్ 17th September. ఇక్కడ తాగిపో వాలంటరీ రిజిస్ట్రేషన్ అప్లై చేస్తున్నారంటే ఏంటి, 18 subsection 1B ఏం చెప్తుందంటే వాలంటరీలీ గాట్ రిజిస్టర్డ్. వాళ్ళకి ఏమి ఇస్తారు, ఇన్పుట్స్ మీద ఇస్తాం, ఇంకని క్యాపిటల్ గుడ్స్ మీద మాత్రం వాడికి ఐటీసీ ఇవ్వం. వీళ్ళు ఇన్పుట్స్ మీద క్లెయిమ్ చేయాలనుకుంటే విత్ ఇన్ 1 year లోపల, ఇప్పుడు ఎప్పుడు రిజిస్టర్ అవుతున్నాడు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ ఆన్ 25th September. అంటే క్లోజింగ్ స్టాక్ 24th September వరకు ఎవడో నార్మల్ రిజిస్టర్ అవ్వడం పర్సన్ అడికి దెర్ ఈజ్ నో రిజిస్ట్రేషన్ ఫర్ హిమ్నా. అప్పుడు 24th వరకు డేట్ వరకు ఎంతైతే ఐటీసీ క్లోజింగ్ స్టాక్ ఉందో దాని మీద వీడు ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఆ 24th September నుంచి అదే ఆ ముందు రోజు నుంచి విత్ ఇన్ 1 year గ్యాప్లో కొన్న వాటి మీద తీసుకోవాలి. ఎప్పుడో కొనుక్కున్నాను సార్, ఇంకా నా దగ్గర ఉందంటే ఇవ్వడాడు. ఓకే, విత్ ఇన్ 1 year లోపల ఏదైతే ఉందో దాని మీద తీసుకోవచ్చు. ఇక్కడతో నీకు ప్రొవిజన్స్ కూడా టచ్ అయిపోయాయి. అండ్ వాడు ఏం ఫామ్ చేయాలి, ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు ఐటీసీ ఇలా తీసుకోవాలనుకున్న ఫామ్ జిఎస్టీ ఐటీసీ 01 అనేది క్లెయిమ్ చేసుకోవాలి. ఓకే, రైట్, లెట్ స్టార్ట్. ద సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ లైబిలిటీ ఆఫ్ ద ఫర్మ్ ఆఫ్ ద ఒక క్వశ్చన్ ఏదో కాల్ చేస్తున్నారు మెసేజ్లో. ఓకే, ఇగ్నోర్. The CGST and SGST liability of the firm for the month of September is 24,000 each. ఇది ఎప్పుడు రిజిస్టర్ అవుతున్నాడు, 25th September రిజిస్టర్ అవుతున్నాడు. అప్పుడే వీడు రిజిస్టర్ అవ్వగానే వాడికి జిఎస్టీ లైబిలిటీ వచ్చిందంట. ఎంతట, 24,000. అంటే ఇదేంటి, అవుట్వర్డ్ లైబిలిటీ. ఓకే, నేను బయటకు కట్టాల్సిన ట్యాక్స్, ఇప్పుడు నువ్వు ఐటీసీ తీసుకోవడమే కాదు కదా, నువ్వు బయటకు కూడా గవర్నమెంట్కి అవుట్పుట్స్ మీద ట్యాక్స్ పే చేయాలి, కాబట్టి అవుట్వర్డ్ ట్యాక్స్ అది. ద ఫర్మ్ ఈజ్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ మేకింగ్ ద ఇంటర్ స్టేట్ అవుట్వర్డ్ ట్యాక్సబుల్ సప్లైస్. ఓకే, Quanto Enterprises provides the following information regarding capital goods and inputs held in stocks by it as on 20th September. అంతే కదా, మనం ఏం చెప్పాను, 25th September రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అంత ముందు డేట్ వరకు ఉన్న అన్ని ఇన్పుట్స్ మీద తీసుకోవాలి, అది కూడా విత్ ఇన్ 1 yearలో పర్చేస్ చేయాలని చెప్పాను. అడేమి ఇచ్చాడు, ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ క్యాపిటల్ గూడ్స్ సంబంధించి ఇచ్చాడు, ఇన్పుట్స్ సంబంధించిన కూడా ఇచ్చాడట. యాజ్ ఆన్ 24th Septemberకి ఇచ్చాడు. క్యాపిటల్ గూడ్స్ మీద ఐటీసీ తీసుకోవచ్చు అంటే తీసుకోలేవు. ఐటీసీ 18(1)B కింద 18(1)A కింద నువ్వు తీసుకోలేవు, అంటే వాలంటరీగా చేయించుకుంటున్నావు. కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడు నీకు, ఇన్పుట్స్ ప్రొక్యూర్డ్ ఆన్ 2nd September లయింగ్ ఇన్ స్టాక్. అంటే ఇది విత్ ఇన్ 1 year కదా, 2nd September అంటే ఓకే విత్ ఇన్ 1 year. ఈ రెండింటి మీద నేను ఐటీసీ తీసుకోవచ్చు. ఇన్పుట్స్ రిసీవ్డ్ ఆన్ 21st July ఇన్ కంటైన్డ్ ఇన్ సెమీ ఫినిష్డ్ గుడ్స్. దేని మీద నువ్వు ఐటీసీ తీసుకోవచ్చు, ఇన్పుట్ స్టాక్ మీద తీసుకోవచ్చు, ఇన్పుట్స్ కంటైన్డ్ ఇన్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఇన్ స్టాక్ అండ్ ఫినిష్డ్ గుడ్స్ స్టాక్. ఇన్పుట్స్కి సంబంధించి 3 వాటి మీద తీసుకోవచ్చు, స్టాక్ మీద తీసుకోవచ్చు, వర్కింగ్ ప్రోగ్రెస్ మీద తీసుకోవచ్చు, ఫినిష్డ్ గుడ్స్ మీద కూడా తీసుకోవచ్చు. ఓకే, సెమీ ఫినిష్డ్ గుడ్స్ అన్నా ఓకే తీసుకో. వాల్యూ ఆఫ్ ఇన్పుట్స్ కంటైన్డ్ ఇన్ ఫినిష్డ్ గుడ్స్ హెల్డ్ ఇన్ స్టాక్ సచ్ ఇన్పుట్స్ వర్ ప్రొక్యూర్డ్ ఆన్ 19th September లాస్ట్ ఇయర్ అంట. 19th September అంటే 1 year దాటేసింది కదా. నువ్వు ఎలా చూస్తావు, 1 year దాటేసింది ఎలా చెప్తావు? ఇప్పుడు 24th September ఇయర్, లాస్ట్ ఇయర్ 23rd September ఇక్కడ వరకు ఉంది కదా.
లాస్ట్ ఇయర్ అంటే ఏంటి, విత్ ఇన్ 1 ఇయర్ అంటే 23rd సెప్టెంబర్ నుంచి 24th సెప్టెంబర్కి 1 ఇయర్ అనుకుంటే, ఇక్కడ ఎక్కడ కొన్నాడు వీడియో 19 సెప్టెంబర్న, అంటే 1 ఇయర్ కన్నా ముందు కాబట్టి ఇది ఇన్ఎలిజిబుల్ అనమాట. ఇన్పుట్స్ వాల్యూడ్ ఆఫ్ 50,000 ప్రొక్యూర్డ్ ఆన్ 13th సెప్టెంబర్ లయింగ్ ఇన్ స్టాక్. 13th సెప్టెంబర్ ఇస్తావా వీటి మీద ఇవ్వంగా, ఇవ్వం, విల్ నాట్ గివ్. క్యాపిటల్ గుడ్స్ మీద ఇస్తావా, ఇవ్వను. ఇన్పుట్స్ 13th సెప్టెంబర్ మీద కొన్న వాటి మీద కూడా మోర్ దెన్ 1 ఇయర్ అయిపోతుంది కాబట్టి ఇవి కూడా ఇన్ఎలిజిబులే. ఆ తర్వాత క్యాపిటల్ గుడ్స్ కూడా ఇన్ఎలిజిబులే. సో మిగిలింది ఇప్పుడు ఎంత ఉంది, ఐటీసీ నీ దగ్గర మొత్తం 4,500 జిఎస్టీ డైరెక్ట్ 4,500, 4,500 సిజిఎస్టీ ఎస్జిఎస్టీ, ఇక్కడేమో 7,500 ఎంత వచ్చినట్టు, ఓకే 4,500 ఇంటూ 2 ప్లస్ 7,500. ఒకసారి ఏదో తప్పు చేస్తున్నాను, ప్లస్ 7,500 24,000 అంతే, మొత్తం 24,000 రా. అందులో సిజిఎస్టీ ఏమో 12,000, ఇంకోటి ఏమో 12,000. ఓకే, ఇక్కడ చూడు ఆన్సర్లో సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఎంత ఇచ్చాను, 12,000 ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఐజిఎస్టీ ఎంత, ఐజిఎస్టీ ఎంత, సెప్టెంబర్ అంటే తప్పు చెప్పావు ఇక్కడ. 13th సెప్టెంబర్ అంటే లాస్ట్ మంత్ 13th సెప్టెంబర్ కాదు, ఈ ఇయర్ 13th సెప్టెంబర్. ఈ ఇయర్ దాని మీద ఎందుకు ఇస్తాంగా. ఐజిఎస్టీ ఎంత, 9,000 తీసుకో, 9,000. ఆ 9,000 ఓకే, ఒక్క క్షణం ఆగు, నువ్వు కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నావు మొత్తం క్వశ్చన్ని. చూడు ఐజిఎస్టీ ఎంత ఉంది నీ దగ్గర, ఐజిఎస్టీ 9,000, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ రెండు కలిపి ఎంత వచ్చాయి మొత్తం, ఎస్జిఎస్టీ కలిపితే 24,000 వచ్చింది ఐటీసీ, ఇంతే కదా. 4,500 ఇది ఇవన్నీ కలిపితే 24,000 వచ్చింది. ఓకే, అదనమాట నీ అవుట్వర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత, ఎఫ్సిఎం ఫస్ట్ పాయింట్లో చదివించావు కదా. నా అవుట్వర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఎంత ఉందంట, ఫామ్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ లయబిలిటీ ఆఫ్ ద ఫామ్ ఫర్ ద మంత్ ఆఫ్ ద సెప్టెంబర్ ఈజ్ 24,000. ఓకే, సో అవుట్వర్డ్ ట్యాక్స్ లయబిలిటీ అనేది నాకు 24,000 ఉంది. ఇప్పుడు నేను ఎలా చేస్తానంటే చూడు, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఐజిఎస్టీ తీసుకొచ్చా, ఇది ఐజిఎస్టీ కాదు, ఇది టోటల్, ఇది టోటల్. మొత్తం ఎంత, 24,000 రా. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం ఇది చెప్పారు కదా 24,000 అని. ఈచ్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ లైబిలిటీ ఈచ్ అన్నాడు, ఒక్కొక్కటి 24,000 అంట. ఓకే, రెండు కలిపితే 48,000. అయితే మన దగ్గర ఐటీసీ ఎంత ఉంది, నువ్వేం చెప్పావు కింద, ఐటీసీ 9,000 ఉంది, ఐజిఎస్టీకి సంబంధించిన ఐటీసీ 9,000 ఉంది. ఫస్ట్ ఐటీసీనే కదా పంచుతాం, 9,000 ఇద్దరికి సమానంగా పంచాక ఇంకా మిగిలింది ఇంత నా అవుట్వర్డ్ ట్యాక్స్ లయబిలిటీ ఉంది. ఇప్పుడు ఏంటి, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఎంత ఉంది, 24,000 ఉంది, ఒక్కొక్కటి 12,000 కాబట్టి ఇద్దరికి 12,000 పంచేస్తే ఎంత వచ్చింది, 7,500. సో ఈ రెండుకి ప్లస్ చేస్తే ఎంత వచ్చింది. సో నీకేం చెప్పాను, చివరిలో ఎంతైతే ఉంటుందో ఈ రెండు, ఇది రైట్ ఆర్ రాంగ్ అని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటావు, ఈ రెండుకి ప్లస్ చేస్తే ఎంత వచ్చింది, 15,000. సో నీ టోటల్ అవుట్వర్డ్ లయబిలిటీలోంచి ఐటీసీ తీసాకి ఇంతే రావాలి. సో 9,000 ప్లస్ 24,000 ఎంత, 9,000 ప్లస్ 24,000 గివ్స్ యూ 33,000. 48,000లో 33,000 తీసేస్తే ఎంత, 48,000లో తీసేస్తే 15,000 అనమాట. ఓకే, ఈ 15,000కి సరిపోయింది. ఇక్కడ ఇలా ప్లస్ చేసినా ఇలా చేసినా ఒకటే, కానీ ఇది ఒకటే కాదు, ఇంకా వేరే స్టైల్లో కూడా చేయొచ్చు. ఇది చూడు, మళ్ళీ ఇది అవుట్వర్డ్ ట్యాక్స్ లయబిలిటీయా, ఆడ ఎలా చేసాడు ఐసీ వాడు, మొత్తం ఐజిఎస్టీ ఎంత అయితే ఉందో 9,000 తీసాక ఫస్ట్ 9,000 మొత్తం అంతా ఐజిఎస్టీ మొత్తం ఒకటికి ఇచ్చేసాడు సిజిఎస్టీ. ఆ తర్వాత వీడికి ఇవ్వాల్సినంత మొత్తం సిజిఎస్టీ 12,000, వీడికి 12,000 తీసాక 3,000 వచ్చింది. ఇది కూడా రైటే, ఎందుకంటే చివరికి ఎంత రావాలి నీకు, క్లోజింగ్ 15,000 రావాలి ఐటీసీ ఉండాల్సిన అవుట్వర్డ్ లయబిలిటీ. ఇక్కడ ఎంత వచ్చింది, 3,000 ప్లస్ 12,000 ఎంత, 15,000. సో అంతే అనమాట, ఇలా కూడా చేయొచ్చు.